భోగాపురం చేరుకున్న వైఎస్ జగన్ కు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జనం భారీగా తరలివచ్చారు. థ్యాంక్ యూ జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రోడ్డుకు ఇరువైపులా అభిమానులు బారులు తీరారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. శ్రీకాకుళం పర్యటనలో భాగంగా మాజీ సీఎం జగన్ విజయనగరం జిల్లా నాతవలస టోల్ గేట్ దగ్గరికి ప్రస్తుతం చేరుకున్నారు. ఇక్కడికి పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన శ్రేణులు అభిమానులు తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సాధించిన జగన్ కు ధన్యవాదాలు చెప్తున్నట్టుగా ఈ రోజు జగన్ టూర్ ప్రారంభమైనప్పటి నుంచి పెద్ద ఎత్తున అభిమానులు ప్లకార్డులు చూస్తూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నట్టుగా కూడా థ్యాంక్ యూ జగన్ అన్న అంటూ భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ తోటి అభిమానులు ప్లకార్డులను ఏర్పాటు చేశారు. ఈ రోజు పర్యటన ఆశాంతం కూడా పూర్తి స్థాయిలో ఈ థ్యాంక్ యూ జగన్ అన్న పోస్టర్లు మాత్రం వైసీపీ శ్రేణులు పట్టుకుని జగన్ కు అభినందనలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే నాటవలస చెక్ పోస్ట్ దగ్గర పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన అభిమానులు చేరుకున్న నేపథ్యంలో అనంతరం పెద్ద ఎత్తున భారీ గజమాలను కూడా క్రేన్ తోటి సిద్ధం చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 3 రంగులతో బెలూన్లు ఏర్పాటు చేసి జగన్ కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే శ్రీకాకుళం జిల్లా జైలులో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును మరికొద్ది సేపట్లో జగన్ కలుసుకోబోతున్నారు. షెడ్యూల్ ప్రకారం 2 గంటలకు శ్రీకాకుళం చేరుకోవాల్సిన ఎక్కడికక్కడ అభిమానులు విశాఖపట్నం నుంచి బయలుదేరిన నాటి నుంచి ఇప్పటికి కూడా ప్రధానంగా రోడ్డుపై ఉన్న అన్ని గ్రామాల్లోంచి రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ నిలిపివేస్తున్న నేపథ్యంలో పర్యటన దాదాపు 2 గంటలకు పైగా ఆలస్యంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. భోగాపురంలో కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలివచ్చి థ్యాంక్ యూ జగన్ అన్న అనే ప్లకార్డులను చూపిస్తూ జగన్ కు ధన్యవాదాలు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద మరో 2 రోజుల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కానున్న నేపథ్యంలో థ్యాంక్ యూ జగన్ అన్న అంటూ ఇక్కడ వైసీపీ శ్రేణులు చూపిస్తున్న ప్లకార్డులు కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. మొత్తం జగన్ కు ఏదైతే విశాఖ నుంచి శ్రీకాకుళంకు దాదాపు 3 గంటల్లో చేరుకోవాల్సిన జగన్ దాదాపు ఇప్పుడు ప్రస్తుతం నాతవలస టోల్ గేట్ దగ్గరకు అంటే దాదాపు 50 కిలోమీటర్లు చేరుకోవడానికి 3 గంటలకు పైగా సమయం పట్టింది. మరో 2 గంటల పాటు ఇక్కడి నుంచి ప్రయాణిస్తే కానీ శ్రీకాకుళం వెళ్లే అవకాశం అయితే కనిపించట్లేదు. మొత్తం మీద మరో 2 గంటల తర్వాత శ్రీకాకుళం చేరుకొని ములాఖాత్లో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును జగన్ కలవబోతున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఏదైతే ఈ భారీ గజమాలతోటి ఆయనకు స్వాగతం పలికి ఆయనకు గజమాలను వేసేందుకు మాత్రం అభిమానులు పెద్ద ఎత్తున సిద్ధమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతి ఊర్లో ఇదే తరహాలో గజమాలలు అదేవిధంగా బెలూన్లు ప్లకార్డుల ప్రదర్శనలతో ఆయన పర్యటన మాత్రం బాగా ఆలస్యంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో అంటే దాదాపు 2 గంటల ఆలస్యంగా జగన్ పర్యటన సాగుతున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లో శ్రీకాకుళంలో జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును జగన్ కలిసి పరామర్శించబోతున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇది ప్రస్తుతం నాతవలస చెక్ పోస్ట్ దగ్గర ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కోటితో సురేష్ ఎన్టీవీ. భోగాపురం చేరుకున్న వైఎస్ జగన్ కు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జనం భారీగా తరలివచ్చారు. థ్యాంక్ యూ జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రోడ్డుకు ఇరువైపులా అభిమానులు బారులు తీరారు. భోగాపురం చేరుకున్న వైఎస్ జగన్ కు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జనం భారీగా తరలివచ్చారు. రోడ్డుకి ఇరువైపులా అభిమానులు బారులు తీరారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు లైవ్ లో అందిస్తారు. నాయుడు.
సంతోష్, మనం ప్రస్తుతం ఏదైతే ఈ జైలు వద్ద ఉన్నామో జైలు వద్ద చూడొచ్చు పెద్ద ఎత్తున ఏదైతే ఇప్పటికీ అనేక ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నప్పటికీ కూడా ఇక్కడికి జనం అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మనం చూడొచ్చు జైలు గేటు వద్ద మొత్తం కూడా నిలుపుదల చేశారు. ఎవరికైతే పర్మిషన్ ఉందో వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తాం, మిగతా వాళ్ళని ఎవరిని కూడా లోపలికి పంపించమని చెప్తున్నారు. ఇప్పటికైతే మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో జగన్ కాన్వాయ్ ఇక్కడికి రానుంది. శ్రీకాకుళంలో ఎంటర్ అయిన తర్వాత ప్రతి జంక్షన్ లో కూడా ఆగి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గేటు వద్ద మనం చూడొచ్చు ఒక పెద్ద ఎత్తున వచ్చేటువంటి వాళ్ళని కూడా క్షుణ్ణంగా ఆపారు. లోపలికి ఏదైతే 4:30 లోపల మాత్రమే పంపిస్తారు. 4:30 లోపు రావాల్సి ఉంటుంది. ఏదైతే ములాఖత్కి జగన్ గారితో పాటు ఏదైతే బొత్స సత్యనారాయణ, నత్తు రామారావు ఇద్దరు ఎమ్మెల్సీలు, వైసీపీ అధినేత జగన్ ముగ్గురికి మాత్రమే లోపలికి ములాఖత్కు ఏదైతే ఛాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ మిగతా వాళ్ళందరినీ కూడా గేట్ బయటే నిలుపుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే NH-16 జాతీయ రహదారి మొత్తం కూడా పోలీసు దిగ్బంధించారు. ఎక్కడికక్కడ ఏదైతే పోలీసు చెక్కింగ్లు దాటుకొని రావాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నటువంటి ఏదైతే విజువల్స్ మనకు కనిపిస్తున్నాయో ఈ ప్రాంతానికి కేవలం మీడియాకు మాత్రమే పంపించారు. తర్వాత కొంతమందిని మాత్రమే ఇక్కడ వరకు రానిచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ చాలా మందిని ఏదైతే జాతీయ రహదారి వద్ద అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే జగన్ కాన్వాయ్ NH-16 లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శ్రీకాకుళంలో ఎంటర్ అయినటువంటి పరిస్థితి. శ్రీకాకుళం నుంచి ఇంకా ఇక్కడికి మనకు వచ్చేసరికి ఒక 40 కిలోమీటర్స్ ఉంది. తర్వాత జాతీయ రహదారి నుంచి ఈ లూప్ లోపలికి రావడానికి కూడా ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది సంతోష్. మొత్తం మనం చూసుకున్నట్లయితే ఇంకాసేపు పట్టేటటువంటి అవకాశం ఉంది. 4:30 లోపు ఏదైతే అంపోలు జిల్లా జైలుకు వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు సంతోష్. రైట్, థ్యాంక్ యూ నాయుడు. భోగాపురం చేరుకున్న వైఎస్ జగన్కు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జనం భారీగా తరలివచ్చారు. థ్యాంక్ యూ జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రోడ్డుకు ఇరువైపులా అభిమానులు బారులు తీరారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరానికి చేరుకున్నారు జగన్. విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గంలో వెళ్తున్నారు వైసీపీ అధినేత జగన్. దారి పొడవునా అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. భోగాపురం నుంచి వైఎస్ జగన్ శ్రీకాకుళం చేరుకుంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్. సంతోష్, ఏదైతే శ్రీకాకుళం పర్యటనలో భాగంగా ప్రస్తుతం జగన్ మరికొద్దిసేపట్లో శ్రీకాకుళం జిల్లా రణస్థలం చేరుకోబోతున్నారు. ఇప్పుడే శ్రీకాకుళం జిల్లాకి చెందిన పైడి భీమవరం దాటే క్రమంలో ఉన్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ జగన్ పర్యటన సందర్భంగా ఉదయం నుంచి ఉదయం 11 గంటలకు వైజాగ్ చేరుకున్న పరిస్థితి ఉంది. అక్కడ నుంచి పెద్ద ఎత్తున జనసమూహం తరలి వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడే పర్యటన ఆలస్యంగా కొనసాగుతోంది. దాదాపు 2 గంటల సమయానికి శ్రీకాకుళం జిల్లా జైలు దగ్గరికి చేరుకొని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుని ఆయన పరామర్శించాల్సి ఉంది. అయితే దారి పొడవునా ప్రతి చోట హైవే పైకి జనాలు బారులు తీరి చేరుకుంటున్న నేపథ్యంలో పర్యటన ఆశాంతం బాగా ఆలస్యంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం 3 గంటలు దాటిన పరిస్థితి నేపథ్యంలో దాదాపు ఇక్కడి నుంచి మరో 30 కిలోమీటర్లు వెళ్తే కానీ శ్రీకాకుళం చేరే అవకాశం లేదు. దాదాపు 2.5 గంట వరకు ఆలస్యంగా పర్యటన సాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే ములాఖాతులు కూడా సాయంత్రం 5 గంటలకల్లా క్లోజ్ అయ్యే నేపథ్యంలో 5 గంటల లోపే ఆయన జిల్లా జైలు దగ్గరికి చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే దాదాపు ఆయన ఏ గ్రామానికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన శ్రేణులు బారులు తీరు కనపడతా ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఏదైతే రణస్థలంలో కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు హైవే మొత్తం చేరుకున్న విజువల్స్ అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయనకు అభివాదం చేసేందుకు 2 వైపులా కూడా బారులు తీరిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే భోగాపురం దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయనకి
ధన్యవాదాలు చెప్పేందుకు వైసీపీ శ్రేణులతో పాటు స్థానికులు కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మరో 2 రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయనకి ధన్యవాదాలు తెలిపేందుకు వైసీపీ శ్రేణులతో పాటు స్థానికులు కూడా ప్లకార్డులు పట్టుకొని రోడ్డుకు ఇరువైపులా నిలబడటం స్పష్టంగా కనిపించిన పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి ఏదైతే ఆయన 11 గంటల నుంచి విశాఖ నుంచి ప్రారంభమైన ఆయన కాన్వాయ్కి అడుగడుగున జనం మాత్రం భారీ ఎత్తున వచ్చిన నేపథ్యంలో భారీ స్పందన అయితే కనిపిస్తూ ఉంది. రణస్థలం మరికొద్ది సేపట్లో ఆయన చేరుకోనున్న నేపథ్యంలో దాదాపు మరో గంట తర్వాత ఆయన శ్రీకాకుళం జిల్లా జైలుకు చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అక్కడ జిల్లా జైలులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి సిదిలి అప్పలరాజును కలిసి ములాఖాత్ ద్వారా ఆయన పరామర్శించనున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు చేరుకున్న నేపథ్యంలో ఆయనకి అక్కడ కూడా ఘన స్వాగతం లభించే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద 5 గంటలకు ఆయన శ్రీకాకుళం చేరే అవకాశం అయితే ఉంది. సంతోష్, అయితే ఎన్ని గంటలకు ములాఖాత్ అయ్యే అవకాశం ఉంది సీదిరి అప్పలరాజుతో సురేష్? సంతోష్, ఏదైతే జైలు సమయాల ప్రకారం దాదాపు 5 గంటలకల్లా ములాఖాతులు క్లోజ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం ఆయన 5 గంటల లోపే జిల్లా జైలుకి చేరుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఎక్కడికక్కడ అయితే ప్రస్తుతం ఆయన రణస్థలంకి మరికొద్ది సేపట్లో చేరుకోనున్నారు. అటు భోగాపురం కానివ్వండి, అదేవిధంగా పైడిభీమవరం, దాంతోపాటే సింహాచలం తదితర ప్రాంతాలు విశాఖ నుంచి మొదలు పెడితే దాదాపు హైవేతో పాటు అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలివచ్చి ఆయనకి రోడ్డుపైనే బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో పర్యటన మొత్తం ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఆలస్యమవుతా ఉంది. అయితే జైలు సమయం మాత్రం దాదాపు 5 గంటలకు ములాఖాతులు క్లోజ్ చేస్తారనే సమాచారం ఉంది. దీంతో 5 గంటల లోపు ఆయన శ్రీకాకుళం చేరుకోవాల్సిన నేపథ్యంలో కొంత స్పీడప్ చేసే అవకాశం అయితే ఉంది. రణస్థలంలో కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతం వైసీపీ శ్రేణులు చేరుకుంటున్నారు. ఎక్కడికక్కడ భారీ గజమాలలతో పాటు బెలూన్లతోటి ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. ఆయన కూడా ఎక్కడికక్కడ అటు వైసీపీ శ్రేణులతో పాటు రోడ్లపైకి ఆయన చూసేందుకు వచ్చిన జనానికి కూడా అభివాదం చేసుకుంటూ ముందుకెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం ఏదైతే 5 గంటల లోపే ఆయన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును కలిసి పరామర్శించే అవకాశం అయితే ఉంది. సంతోష్, ములాఖాత్కు ఎంతమందికి అనుమతి ఇచ్చారు, ఎవరెవరు వెళ్తున్నారు సురేష్? అయితే ప్రస్తుతం మిగతా మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద్తో పాటు కృష్ణదాస్ తదితరులు కూడా ములాఖాత్ అయ్యేందుకు అనుమతి కోరిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులతో పాటు వీళ్ళకి ప్రస్తుతానికి అనుమతి పూర్తి స్థాయిలో ఇచ్చారా లేదా అనే అంశం మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం జగన్తో పాటు సిదిరి అప్పలరాజుకు సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రమే ఆయనతో పాటు ములాఖాత్ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్ అయిన నేపథ్యంలో వ్యక్తి మృతి చెందటం, దానికి సంబంధించిన కేసులో సాక్ష్యాధారాలు తారుమారు చేశారన్న అభియోగాలపై ఆయన ప్రస్తుతం మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుని శ్రీకాకుళం చెందిన జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ప్రస్తుతం ఆ కేసు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఆయన కుమారుడు కి ప్రస్తుతం బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన బెయిల్ పిటిషన్ కూడా జరుగుతూ ఉంది. అయితే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మరికొద్ది సేపట్లో ఆయన ములాఖాత్ కానున్నారు. అతను వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయనతో మాట్లాడిన తర్వాత ఏ అంశాలు వెల్లడిస్తారు. మరో 2 రోజుల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభం కానున్న నేపథ్యం, అదే ప్రాంతంలో జగన్ పర్యటన కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అటు అప్పలరాజుకు సంబంధించిన అంశాలతో పాటు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన అంశాలను కూడా మీడియాతో మాట్లాడతారనే అంశం మాత్రం ఆసక్తికరంగా మారింది. సంతోష్, రైట్, థ్యాంక్ యూ సురేష్.